ఆడవాళ్ళు మెయిన్ గా మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన స్మూతీ ఇది. దీన్ని వీడియో కూడా పోస్ట్ చేసా, చూడకపోతే చూడండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటదంటే రోజంతా. మెయిన్ గా ఆడవాళ్ళలో లెగ్ క్రాంప్స్ ఇంకా వీక్ గా ఉండడం రోజంతా జరుగుతుంది. ఒక్కసారి తీసుకొని చూడండి, 1 వీక్ లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్మూతీ ఇంకా ఒక దోశ తిన్నా. స్మూతీ ఒకటే సరిపోద్ది, బట్ ఈ చల్లదనానికి కారంగా తినాలనిపించి ఒక దోశ తిన్నాక వర్క్ స్టార్ట్ చేసా. వర్క్ అంతా అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంది. ఎక్కువగా కూర్చొని వర్క్ ఉండడం వల్ల నాకు బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండట్లేదు. ఈ మధ్యన రెగ్యులర్ గా వాకింగ్ కి వెళ్తున్నా. ఈ చలి వర్షం వల్ల ఆ పుణ్యకారాయనకి కూడా కొన్ని రోజులు పులి స్టాప్ పెట్టా. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసరికి కుకుంబర్, క్యారెట్, రైస్, బెండి ఫ్రై, చుక్కకూర, టొమాటో, కొత్తిమీర పచ్చడి. ముందు వరకు నా ఫుడ్ లోనే కాంప్రమైజ్ అయ్యేదాన్ని. ఇంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి, నా వరకు మాత్రం ఏది పడితే తినేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, నా కోసం మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటున్నా. అంటే నా బాడీ సపోర్ట్ చేయాలన్నా, నేను హెల్దీ కిడ్స్ ని రైస్ చేయాలన్నా నాకు ఎనర్జీ ఎంతైనా అవసరం కదా. సేపు వర్క్ అయ్యాక ఇంట్లో పనులన్నీ చూసుకునేసరికి మా చిన్నాన్నతో అమ్మ బూరెలు పంపించింది. నైట్ డిన్నర్ బదులు 2 బూరెలు తిన్నా అంతే.